Good morning, everybody. Please open 14th problem. Can I read the question? Jig Limited or Gig Limited, doesn't matter for us, right? Has furnished the following information relating to the year ended 31st March 2022 and 31st March 2023. 2 years balance sheets. 2 years balance sheet loanchi data ichadu. Share capital, reserves and surplus, long term loan. 31st March 22, 31st March 23. Net profit ratio 8%. Gross profit ratio 20%. Long-term loans has been used to finance 40% of the fixed assets. Stock turnover ratio with respect to cost of goods sold is 4 times. Debtors represents 90 days sales. The company holds cash equivalent to 1.5 months cost of goods sold. Ignore taxation and assume 360 days in a year. You are required to prepare balance sheet as on 31st March 2023 the following format. Should not follow any other format, just follow this format only. Fixed assets, sundry debtors, closing stock, cash in hand, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ రిగ్రెటార్స్. ఇక్కడ ఎలా అయితే ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయండి. చేయండి. ఇట్స్ యువర్ టర్న్. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు చేసి నాకు ఆన్సర్ చెప్పండి. ఐ మీన్ బ్యాలెన్స్ షీట్ టాలీ చేయండి. ఓకే, సో చాలామంది గట్టిగానే ట్రై చేశారు. నౌ లెట్ us హ్యాండిల్ దిస్ ప్రాబ్లం. యాక్చువల్లీ ప్రాబ్లంలో మనకున్న సి యువర్ టైం అప్. అర్థమైందా? మళ్ళీ మీరు ట్రై చేయకూడదు ఇంకా. ఓవర్. ఇట్స్ మై టైం. నువ్వు వినాలి అంతే. ఇంకా నీకు చేయాలని ఉంది నాకు తెలుసు, బట్ టైం అయిపోయింది. పేపర్ తీసేసుకున్నాను ఆల్రెడీ నేను. ఓకే, కాంట్ రైట్ ఈవెన్ అ సింగిల్ లెటర్. ఇస్ ఎ క్లియర్? నవ్ లిసన్. ఇక్కడ సమ్లో ఉన్న అన్ని రేషియోస్లో దేన్ని బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ ఉందో మీరు చేసుంటారు. ఏమన్నా అనిపించిందా? నెట్ ప్రాఫిట్. యా, ద ఓన్లీ నెంబర్ ఇస్ నెట్ ప్రాఫిట్ రేషియో 8%. అది కాకుండా ఇంకా దేన్ని మనం టచ్ చేయడానికి లేదు. బట్ వన్ థింగ్, ఇఫ్ యూ సీ, లాంగ్ టర్మ్ లోన్స్ హ్యాస్ బీన్ యూస్ టు ఫైనాన్స్ 40% ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నాడు. అంటే లాంగ్ టర్మ్ లోన్ ఇస్ ఈక్వల్ టు 40% ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అని మీనింగ్. దాని నుంచి మీరు ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఫిక్స్డ్ అసెట్స్. అది చేసేస్తా ఫస్ట్. ఏమంటారు? రిమైనింగ్ ఏ రేషియోకి కూడా నాకు ఏ నెంబర్ తెలియదు, అదొకటి తప్ప. ఐ గెస్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అది మాత్రం సాల్వ్ చేసి ఉంటారు. రైట్? గుడ్, గుడ్ ట్రై. ప్రాబ్లం నెంబర్ 14. సో ద ఫస్ట్ రేషియో ఇస్, ముందు ఆ సెంటెన్స్ మనకు అర్థమై ఉండాలి. లాంగ్ టర్మ్ లోన్స్ హ్యాస్ బీన్ యూస్ టు ఫైనాన్స్ 40% ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్. అంటే లాంగ్ టర్మ్ లోన్స్ని యూస్ చేసి ఫిక్స్డ్ అసెట్స్లో 40% పోర్షన్ పర్చేస్ చేసామంట. సో ద సెంటెన్స్ ఇస్, లాంగ్ టర్మ్ లోన్ ఇస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అసెట్స్ ఇంటూ 40%. రైట్? వాట్ యూ సే? దిస్ ఇస్ ద పాయింట్. దీని నుంచి మనం ఫర్దర్గా క్యాలిక్యులేషన్ చేయాలి. లాంగ్ టర్మ్ లోన్ ఎంత ఉంది మనకి? 30 lakhs. That is equal to fixed assets into 40%.
From this, can you calculate fixed assets? $30 lakhs divided by 40%. The value is 75. Successful గా ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ అరైవ్ అయ్యాం. am I right? సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్లో నాకు ఏం తెలుసు అంటే ఆల్రెడీ ఇచ్చిన షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లాంగ్ టర్మ్ లోన్ తెలుసు. లైబిలిటీ సైడ్ ఏమంటారు? ఇది 3 ఐటమ్స్ తెలుసా లేదా? అలాగే ఇప్పుడు ఏం తెలుసు? ఇంకా మనకు తెలియాల్సింది డెటాస్, స్టాక్, క్రెడిటాస్, క్యాష్ ఇన్ హ్యాండ్. వాటిని ఏదో బ్యాలెన్సింగ్ ఫిగర్ కింద అరైవ్ అవ్వాలని ట్రై చేయలేం, బికాస్ అన్ని వేరియబుల్స్ ఏమంటారు? అట్లీస్ట్ యూ షుడ్ నో అబౌట్ టోటల్ అసెట్స్ ఆర్ టోటల్ లైబిలిటీస్. దాని నుంచి కనీసం సండ్రీ క్రెడిటాస్ అరైవ్ అవ్వచ్చు. ఎక్కడైనా బ్యాలెన్స్ షీట్ టోటల్ అసెట్స్ కానీ టోటల్ లైబిలిటీస్ కానీ ఇచ్చాడా? ఇవ్వలేదు. నెట్ ప్రాఫిట్ రేషియో ఇస్ రిలేటెడ్ టు సేల్స్, రైట్? గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇస్ ఆల్సో రిలేటెడ్ టు సేల్స్. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ మీద డిపెండ్ అయి ఉంది. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటేనే సేల్స్ నుంచి గ్రాస్ ప్రాఫిట్ డిడక్ట్ చేస్తే వచ్చేది. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్? సేల్స్. డెటాస్ కూడా సేల్స్ మీద డిపెండ్ అయింది. క్యాష్ వచ్చి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 1.5 months అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇంటూ 1.5/12 వేయాలి. ఇది ఒక న్యూ సెంటెన్స్ లాంటిది మీకు చెప్పాలంటే. అంటే 12 months కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, 1.5 months కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇస్ క్యాష్. నో నాట్ ఇన్ డేస్, మంత్స్లో ఏదైనా వస్తుంది, ఎందుకంటే రౌండ్ ఫిగర్ అదే కదా. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇగ్నోర్ టాక్సేషన్, అజ్యూమ్ 360 days ఇన్ ఎ ఇయర్. ఇది పాయింట్. అంటే మెజారిటీ ఇక్కడ అన్నీ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? సేల్స్ మీద. సేల్స్ వస్తే సమ్ అయిపోయినట్టే. మరి సేల్స్ రావాలంటే ఏం చేయాలి సార్? ఇందులో ఏదో ఒక టర్మ్ తెలిసి ఉండాలి. నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్, స్టాక్, యావరేజ్ స్టాక్. బ్యాలెన్స్ షీట్లో స్టాక్ ఇచ్చినట్టున్నాడు. బ్యాలెన్స్ షీట్లో స్టాక్ ఇచ్చినట్టున్నాడు. ఇస్తే అసలు నా వైపు చూసేవారు కాదు ఈ పాటికి, మీరు పక్కన ఉంటే మారుతుండేవారు. ఎందుకంటే ఈ పాటికి టాలీ అయిపోయింది కదా మీకు. ఏమంటారు? బ్యాలెన్స్ షీట్లో ఏమవ్వలేదు, స్టాక్ ఇవ్వలేదు, ఇంకా డేటాస్ ఇవ్వలేదు. ఆల్రెడీ అనుకున్నాం ఇక్కడ ఉన్న ఏవీ తెలియవు మనకి. వీటిలో ఏదో ఒకటి తెలుస్తుండాలి, ట్రై చేయాలి. దానిలో నాకు అనిపించింది ఒకటి, నెట్ ప్రాఫిట్. ఏంటి సార్ ఈ నెట్ ప్రాఫిట్ అంటే? లుక్ ఎట్ దిస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఎంత ఉంది? దిస్ ఇయర్ ఎండింగ్ అదేంటి 5 lakhs ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్ట్రా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఏంటి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ప్రాఫిట్స్, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. అంటే వస్తున్న ప్రాఫిట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, అవునా కాదా? హలో, లాస్ట్ ఇయర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 20 lakhs ఉన్నప్పుడు, ఇయర్ 25 lakhs అయినప్పుడు ఎక్స్ట్రా 5 lakhs ఎక్కడి నుంచి వచ్చినట్టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లోకి? ఇయర్ ప్రాఫిట్. ఏ ప్రాఫిట్ సార్? నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ నుంచే రిజర్వ్స్కి వెళ్ళేది. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది, ఇంకొకటి కొన్ని రిజర్వ్స్లో ఉంటాయి. రెండు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్లోనే ఉంటాయి. అంటే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ సైడ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్ కింద ఏమేమి ఉంటాయో క్లారిటీ ఉంటే అప్పుడు మీకు ఇది అర్థం అవుతుంది. బేసిక్గా రెండు ఉంటాయి. ఒకటి ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇంకొకటి ఏంటి? జనరల్ రిజర్వ్ ఆర్ రిజర్వ్స్. ఈ రెండు సమప్ చేస్తే వచ్చేది నెట్ ప్రాఫిటే కదా. అంటే నా ఇంటెన్షన్, ఈ మనం ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రెండు సమప్ చేస్తే వచ్చేది నెట్ ప్రాఫిట్. సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన నెట్ ప్రాఫిట్ని రిజర్వ్స్, P&L అకౌంట్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈ రెండింటికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది ఏంటి? నెట్ ప్రాఫిట్. ఈ ఇయర్ అలా రిజర్వ్స్కి మనం యాడ్ చేసే అమౌంట్ ఎంత? 5 lakhs. ఆ 5 lakhs దేనిలోకి వెళ్ళి ఉంటుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్కి దోసేసాడు, బైఫర్కేషన్ అవ్వలేదు. మేబీ అందులో 2 items ఉన్నాయనుకుందాం. ఒకటి జనరల్ రిజర్వ్, ఇంకొకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్. ఎగ్జాంపుల్ ఆ 5 lakhsలో ఒక 3 lakhs ఏమో జనరల్ రిజర్వ్కి, ఒక 2 lakhs ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ వెళ్ళింది అని అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా? అంటే ఇయర్ నెట్ ప్రాఫిట్ మనకి ఎంత వస్తే అలా 5 lakhs ట్రాన్స్ఫర్ చేస్తుంటాం? 5 lakhs వస్తాయి. సో 5 lakhs నాకు నెట్ ప్రాఫిట్ వస్తే 5 lakhs రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ అవుతుంది. నువ్వు ఇంకో క్వశ్చన్ అడగలను, సార్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో యాడ్ అయిన 5 lakhs ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్, ఇంకొకటి జనరల్ రిజర్వ్ అంటున్నారు. ఓకే, దానికి పైన ఇంకా 2 ఉంటాయి కదా.
ఒకటి ప్రిఫరెన్స్ డివిడెండ్, ఇంకొకటి ప్రపోజ్ డివిడెండ్. ప్రిఫరెన్స్ డివిడెండ్ పేమెంట్ ఉంటుంది, ఈక్విటీ డివిడెండ్ పేమెంట్ ఉంటుంది. ఆ రెండు అయిన తర్వాతగా ఈ రెండు వెళ్ళేది. యాక్చువల్లీ ఆ రెండు మనకు సమ్లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే అసలు ఇయర్ డివిడెండ్ పేమెంట్ డిస్కషనే లేదనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏమనుకోవాలంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో 5 lakhs మొత్తం, ఆ 5 lakhsే నెట్ ప్రాఫిట్. అంతకుమించి మనకు ఆప్షన్ కూడా లేదు. సరే, ఇప్పుడు బండ గుర్తు చెప్తాను. అసలు అంటూ నెట్ ప్రాఫిట్ తెలియనప్పుడు మనకున్న ఒకే ఒక ఆప్షన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డిఫరెన్స్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మీకు అందులో ఉండే హెడ్స్ ఏముంటాయో తెలిస్తే నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది బేసిక్గా. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాకపోయినా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ ఉంటుంది, అవునా కాదా? దాని నుంచే ట్రాన్స్ఫర్స్ వెళ్తాయి. ఒకటి ప్రపోజ్ డివిడెండ్, నెక్స్ట్ రిజర్వ్స్, నెక్స్ట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్. అయితే ఆ ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్స్ ఇయర్ 5 lakhs అయినాయి కాబట్టి ఇయర్ నెట్ ప్రాఫిట్ 5 lakhs వచ్చింది. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్స్ మొత్తం ఎందులోకి వెళ్ళిపోతాయి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో బండ గుర్తులా గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్ ప్రాబ్లంలో లేదో ద ఓన్లీ ఆప్షన్ ఇస్ టేకింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అండ్ దిస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్. ఆ డిఫరెన్స్ 5 lakhsని మనం నెట్ ప్రాఫిట్ కింద తీసుకుని సమ్ని ప్రొసీడ్ అవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్? హలో, సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత? ఆ 5 lakhs నెట్ ప్రాఫిట్ తెలిస్తే సమ్ అయిపోయినట్టే. ఒకవేళ తెలుసుంటే ఈ పాటికి సమ్ మీరు కంప్లీట్ చేస్తారు. ఏమంటారు? నెట్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు 25 lakhs minus 20 lakhs, right? Enta? We got net profit. Now I can start with the first ratio. Net profit ratio ఎంత ఇచ్చాడు? 8%. Formula net profit by sales, that is equal to 8%. ఇందులో మనకేం తెలుసు? Then 5 lakhs by 8%, 62 lakh. What is this? సేల్స్. ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడైనా సేల్స్ మొత్తం క్రెడిట్ సేల్స్ అని చెప్పాడా? చెప్పకపోతే ఆల్వేస్ నేను అనుకునే అజంప్షన్ ఏంటంటే ఎంటైర్ సేల్స్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఎస్. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ రేషియో మనకు తెలుసు. ఐ డోంట్ నీడ్ గ్రాస్ ప్రాఫిట్ బట్ ఐ నీడ్ సిఓజిఎస్, రైట్? 62,50,000 సేల్స్లో గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత? సో ఇఫ్ గ్రాస్ ప్రాఫిట్ is 20%, then what about cost of goods sold? It's 80%, right? ఎంత? 50 lakhs. This is cost of goods sold, right? నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వచ్చిన తర్వాత దాని నుంచి మనం నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయగలిగేది ఏమన్నాయో చూడండి ఒకసారి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో నుంచి స్టాక్ క్యాలిక్యులేట్ చేయొచ్చుగా. ఎన్ని టైమ్స్ ఇచ్చారు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో? ఫార్ములా కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు 4. దీనిలో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత? 50 lakhs. Hello. Then average stock is equal to 50 lakhs divided by 4. I'll get 12,50,000, right? So any information regarding opening and closing stock? I can take average stock as closing stock. You know the reason behind it. Every time అది మళ్ళీ రిపీట్ చేయను. ఓకే, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సేమ్ అయితేనే కదా తీసుకుంటాం. ఏమంటారు? ఇది క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ ఇక్కడతో నాకు స్టాక్ వచ్చేసింది. I got stock. Debtors represents 90 days sales. Do you know how to calculate debtors when we have debtors collection period and credit sales? The formula is credit sales into debtors collection period divided by 360 days as per the problem, right? Yes, credit sales how much? Just now we have calculated 62,50,000 into 90 by 360. 12 lakh 1562 500, right? Yes. Apart from that, they said cash is equal to 1.5 months cost of goods sold. That means cash is equal to
కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇంటూ 1.5/12. ఇది ఇంటెన్షన్. అంటే 12 months కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, 1.5 months కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ క్యాష్. అదేంటి సార్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్కి క్యాష్కి లింక్ ఏంటి? దెర్ ఈజ్ నో లింక్, అసలు సంబంధమే లేదు. కానీ వాడు ఎస్టాబ్లిష్ చేశాడు అంతే. అంటే ఇంటర్ప్రిటేషన్ ఏం లేదు దానికి. జస్ట్ ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఏం క్యాలిక్యులేట్ చేయడానికి, క్యాష్ క్యాలిక్యులేట్ చేయడం. రిలేషన్ మాత్రం ఏం లేదు. ఏమంటారు? హలో, ఇట్స్ లైక్ సరే ఎందుకు అవుతుంది. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత? 50 lakhs. 1.5/12 ఎంత? 6,25,000. ఐ థింక్ వీ గాట్ ఎవ్రీథింగ్. ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూద్దామా? డేటాస్ వచ్చింది, క్లోజింగ్ స్టాక్ వచ్చింది, క్యాష్ వచ్చింది. ఇంకా బ్యాలెన్స్ ఏంటి రావాలి? సండ్రీ క్రెడిటార్స్ రిలేటెడ్ రేషియో అని ఉందా? హలో, రేషియో ఉంటే రేషియో నుంచి బ్రేక్ చేయాలి, లేకపోతే బ్యాలెన్సింగ్ ఫిగర్. అప్పుడు క్రెడిటార్స్ ఏమవుతుంది నాకు? కెన్ యూ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ క్రెడిటార్స్? బ్యాలెన్స్ షీట్ టాలీ చేయగలరా? ఫార్మేట్ ఏంటి సార్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫార్మేట్. ఓకే, హెడ్డింగ్ ఏం పెడతారు? బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2023. Okay, shall we go for the next problem? Now, కొంచెం ఈజీగా చేయగలిగే సమ్ ఏదైనా ఇస్తే చేస్తారా? ఇప్పటి వరకు ఒక రీజనబుల్ సమ్, ఒక డిఫికల్ట్ సమ్ సాల్వ్ చేసాం కాబట్టి. ఏంట్రా అర్థం కాలేదురా? బోర్డు మీద ఎవరు చేస్తారంట? సాయి గణేషా? బోర్డు మీద కాదు, స్క్రీన్ మీద చేయాలి. బోర్డు మీద ఇక్కడికి వచ్చి కూర్చొని చేయాలి. మైక్ తీసుకుని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి. ఓకే, ఇప్పటి వరకు ఇన్ని చేసాం కాబట్టి ఒక్కసారి 26 సమ్ ఓపెన్ చేయండి. 26 అయిపోయిందా? 26 అవ్వలేదుగా. చదివి సాల్వ్ చేయండి. ఈసారి మీరు చేస్తారని నమ్ముతున్నాను. Do it.